రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి. వస్తారు ఇక ఇప్పుడు ఫోన్లు చేసి పిలవాల్సిన అవసరం లేదు. మాకు హ్యాపీనెస్ కావాలనుకుంటే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. అట్లా ఏం లేదు. సో అనుకున్నారు మార్చి 7th డేట్ చేద్దామని, లాస్ట్ మంత్ అనుకొని టీం అంతా ప్రిపేర్ చేసి పెట్టేశారు. దీనికి ఏమో ఎక్స్పెక్ట్ ఎంత వచ్చినా హ్యాపీనెస్. నేను చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు. అంటే రిలీజ్కు ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నాడు. సార్ ఈ సినిమా చేస్తుంటే ఫుల్స్ సార్ అని వాళ్ళే మామూలు హ్యాపీనెస్ కాదు కదా. ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లో వెళ్ళి థియేటర్ హౌస్ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా. ఆ కిక్కే ఇంపార్టెంట్. మళ్ళీ కంపారిజన్లు ఎందుకు? ప్రజెంట్ ట్రెండ్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి పెద్ద సినిమాల ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఉన్న అన్ని సినారియాల్లో థియేటర్స్కి జనాలు బాగానే వస్తున్నారు, ఓటీటీలో కూడా బాగానే చూస్తున్నారు. చిన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందా? పెద్ద స్టార్ హీరో మంచి సినిమా రావాల్సిన అవసరం చిన్న పెద్ద లేదు. ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి, నీ టీజర్ దగ్గరికి వెళ్ళి, నీ పాటల దగ్గరికి వెళ్ళి, అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏ రేంజ్. అది ఇప్పుడు చిన్న సినిమా అంటే 10 కోట్లు తీయొచ్చు, స్టార్ సినిమా అంటే 400 కోట్లకు తీస్తాం. నంబర్సే డిఫరెన్స్ కదా. అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు, సాంగ్, ట్రైలరు అన్నీ వాళ్ళకి ఎగ్జైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా. పెద్ద సినిమాలు అంటే మన సంక్రాంతికి వస్తున్నాం, మన తండేలు బాగుంది. తర్వాత ఈ డబ్బింగ్ సినిమాలు, ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల మీద మొన్న ఆడింది కదా, డబ్బింగ్ సినిమా కూడా ఆడుతుంది కదా. డబ్బింగ్ సినిమాలు డ్రాగన్ సినిమాలు కూడా బాగా వస్తున్నాయి. డబ్బింగ్